హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ సెలబ్రిటీ అప్డేట్స్. ఫ్రెండ్స్, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే బూస్ట్ తోటి నేను ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఇకపోతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. సలార్ వండే బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అతను నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 AD. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మొదట మే 9న విడుదల కావాల్సి ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సినిమా రిలీజ్ వాయిదా పడింది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, కల్కి కొత్త రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేసింది. జూన్ 27న కల్కి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. వైజంత్ మూవీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కల్కి సినిమాలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. అలాగే మరో బ్యూటీ దిశా పటాని ఓ స్పెషల్ సాంగ్లో కూడా సందడి చేయనుంది. వీరితో పాటు బిగ్ బి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి వంటి దిగ్గజ నటులు కూడా కల్కి మూవీలో భాగమయ్యారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ ప్రభాస్ మూవీపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా భైరవగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ లుక్స్ అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కాగా కల్కి సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్టు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర బృందం బిజీగా ఉంది. మహాభారతం వంటి ఇతిహాసాలకు సైన్స్ ఫిక్షన్ జోడించిన నాగ్ అశ్విన్ కల్కి సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. అందుకే ఇటీవల ఓ సందర్భంలో ఇది దాదాపు 6000 సంవత్సరాల నాటి వెనుక స్టోరీ అని హింట్ కూడా ఇచ్చారు. మొత్తానికి లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తామంటున్నారు కల్కి చిత్ర బృందం. సినిమా కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించడంతో ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు. ఇకపోతే భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటికే రామాయణపై అనేక సినిమాలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి రామాయణాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. అలాగే రావణుడిగా యష్ కనిపించనున్నారు. సన్నీ డియోల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్స్ అందరూ ఈ రామాయణంలో భాగం కానున్నారు. కొన్నాళ్ళ క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పటివరకు ఈ మూవీ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ నుంచి కొన్ని ఫొటోస్ అయితే లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రామాయణ సినిమా షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫొటోస్ లీక్ అయ్యాయి. అందులో రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి రెడీ అయ్యి కనిపిస్తున్నట్టు ఉంది. ప్రస్తుతం రామాయణ మూవీ షూటింగ్ ఫొటోస్ నెట్టింటి వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి పల్లవి తండేల్ చిత్రంలో నటిస్తుంది. అలాగే ఇటీవలే యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నారు రణబీర్ కపూర్.